జూనియర్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేపిస్తున్నారు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళామో లేదు అప్పుడు ఈ బుడుబుక్కలోడు ల్యాబ్ లో 100 రూపాయలు స్టార్ట్ చేశాడు. ల్యాబ్ లో సామాన్లు ఎత్తుక చోటు పెట్టుకుని వినాయక చవితికి డీజే కొట్టినట్టు విని ఫీలింగ్. చిన్నప్పుడు బుక్కలో డీజే కొడుతుంటే పక్కన పెద్ద బుక్కలో మాత్రం 1 అవర్ కి కాల్ చేసి మార్నింగ్ కాల్ మాట్లాడుతున్నాడు. ముందే చెప్పా కదా వాడు కాలేజ్కి వచ్చాక ప్రతి ఒక్కటి 1 అవర్ కి అప్డేట్ ఇవ్వాలని అదే చేస్తున్నాడు. పాపం తనుజ్ గారు నైట్ అంతా నైట్ అవుట్ చేసి మార్నింగ్ కాలేజ్కి వచ్చి ల్యాబ్ లో చల్లగా పడుకున్నా లేదో అప్పుడే వంశీ గడిపై ముద్దు పెడుతున్నాడు. అసలు వీడిని మాత్రం ఏమన్నారో మీరే చెప్పండి. ఎందుకంటే ఆ రిమోట్ కి ఫ్యాన్ కి అసలు ఏం సంబంధం లేదు, కానీ వాడు చేసే పని చూడండి ఎలా ఉందో. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ మెదడు తక్కువ. మరోవైపు దీపక్ గడ మాత్రం చాలా సీరియస్ గా నొక్కేస్తున్నాడు. వీడు కాలేజ్కి వచ్చేదే ఏదో ఒక రోజు, అసలు దాని గురించి నీకు ఏం తెలుసురా, ఎందుకు నొక్కుతున్నారు అంటే ఏమో యోనికి తెలుసురా అంటున్నాడు. పాపం విక్కీ గడికి ఏం రోగం వచ్చింది ఏమో తెలియదు కానీ డాక్టర్ వంశీ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటున్నాడు. డాక్టర్ వంశీని విక్కీ గడికి ఏమైందని అడిగితే వాడు రిపోర్ట్స్ చూసి వీనికి జాండీస్ అని చెప్పాడు. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. ఇంకాసేపు ల్యాబ్ లో వీళ్ళిద్దరితో పాటు ఉన్నా అంటే మా మేడం వీళ్ళిద్దరితో పాటు నన్ను కూడా ఏదో మిషన్ తో కొట్టేస్తారు. అందుకే వీళ్ళిద్దరికి చెప్పకుండా ల్యాబ్ నుంచి క్లాస్ కి దొబ్బేశాను. క్లాస్ కి దానిలో మా సీనియర్స్ అయితే జూనియర్స్ బట్టి ఫ్రెష్ డే కోసం అయితే రీల్స్ తీస్తున్నారు. వాళ్ళందరూ అక్కడ రీల్స్ తీస్తుంటే మనీ భయ మాత్రం వచ్చిన జూనియర్స్ లో ఒక పాపనన్నా పడేయాలని చెప్పి చాలా బాగా రెడీ అయిపోతున్నాడు. ఎలా తిరిగి ఈ రోజు ఒక అమ్మాయినా పడేయాలని చెప్పి స్టైల్ గా గేట్ బయట వాచ్మెన్ కాపు కాసాడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఈ వీడియో అయితే ఇంతే. మరి మీకు కూడా మా వీడియోస్ అన్ని తప్పకుండా నచ్చుతాయని మేమంతా అనుకుంటున్నాం. సో మీరు కూడా వెళ్లే ముందు మా కోసం యూట్యూబ్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.